హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఈరోజు మనం జనవరిలో ఇంకొక ఇంపార్టెంట్ డే గురించి మాట్లాడదాము. అదేంటి అంటే నేషనల్ ఓటర్స్ డే. ఓటర్స్ అంటే ఎవరు? మన ఇండియాలో అయితే 18 ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కళ్ళకి ఓటింగ్ రైట్ అనేది ఉంటుంది. దాన్ని యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంకైజ్ అనేది అంటామన్నమాట. అయితే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంకైజ్ అన్నాము. మరి ఇండియాలో ఓటింగ్ అనేది జరుగుతుంది. మరి ఓటింగ్ కండక్ట్ చేసేది ఎవరు చూసుకుంటారు ఈ ఓటింగ్ అంతా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూసుకుంటారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329లో మెన్షన్ చేయబడుతుంది. అయితే ఇప్పుడు మనం నేషనల్ ఓటర్స్ డే ఏ రోజున సెలబ్రేట్ చేస్తారు, ఎందుకోసం సెలబ్రేట్ చేస్తారు, ఈ ఇయర్ థీమ్ ఏంటో చూద్దాము. ఓకే, అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఇయర్ 14th నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేసింది. అయితే ప్రతి సంవత్సరం జనవరి 25న నేషనల్ ఓటర్స్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది. అయితే ఈ ఇయర్ చీఫ్ గెస్ట్ ఎవరు అంటే మన ప్రెసిడెంట్ అయిన ద్రౌపది ముర్ము గారు. అయితే 2011 నుంచి ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్స్ డే అనేది జరుగుతుంది. ఎందుకు 25th జనవరియే నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏదైనా హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఉందా అంటే ఎస్, హిస్టారికల్ ఈవెంట్ ఉంది. ఎందుకంటే 25th జనవరి 1950లోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మన ఇండియాలో స్థాపించడం జరిగిందనమాట. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫౌండేషన్ డేని ప్రతి సంవత్సరం మనం 2011 నుంచి నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం న్యూఢిల్లీలో జరిగింది నేషనల్ ఓటర్స్ డే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఈవెంట్కి చాలా కంట్రీస్ యొక్క ఎలక్షన్కి మేనేజ్మెంట్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వాళ్ళు అటెండ్ అయ్యారు. ఎవరెవరు అంటే మాల్దీవ్స్కి సంబంధించిన వాళ్ళు, ఫిలిప్పీన్స్, రష్యా, శ్రీలంక అండ్ ఉజ్బెకిస్తాన్. క్వశ్చన్స్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్షన్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద వేరియస్ కంట్రీస్ హ్యాస్ అటెండెడ్ ద నేషనల్ ఓటర్స్ డే ఈవెంట్ అని. అప్పుడు మీరు గుర్తుంచుకోండి, మాల్దీవ్స్, ఫిలిప్పీన్స్, రష్యా, శ్రీలంక అండ్ ఉజ్బెకిస్తాన్. అయితే ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేస్తాము, ఐ ఓట్ ఫర్ షూర్ అనేది ఏదైతే ఉంటుందో దీని యొక్క థీమ్స్ అనేది యాజ్ యూజువల్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు నేషనల్ ఓటర్స్ డే నాడు ఏం జరుగుతుంది, అసలు ఏం చేస్తారు అంటే మన ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ ఏం చేస్తారు అంటే షీ విల్ ప్రెజెంట్ ద బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్స్ అనేది ప్రజెంట్ చేస్తారనమాట. అంటే 2023లో ఎవరైతే స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్స్ ఎలక్షన్ బాగా కండక్ట్ చేశారో అలాంటి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి బెస్ట్ ఎలక్షన్ ప్రాక్టీసెస్ అవార్డు అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే మరి అవసరమా నేషనల్ ఓటర్స్ డే అంటే? అసలు ఎందుకు అవసరం? మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఎలక్టోరల్ అవేర్నెస్ అనేది ప్రజలలో, సిటిజన్స్లో క్రియేట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనకి ఎలక్షన్ ప్రాసెస్లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి. ఇప్పుడు కొంతమంది ఉంటారు యూఎస్లో ఉంటారు, లేకపోతే నార్త్ ఇండియాలో ఉంటారు, వాళ్ళ ఓటు సౌత్ ఇండియాలో ఉంటుంది, ఏముందిలే ఓటు వేయకపోతే ఏమవుతుంది కదా అనుకుంటారు. కానీ నో, అలా కాకుండా ఓటు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఓటు ఎందుకు వేయాలి, అలాంటి ఎలక్టోరల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా నేషనల్ ఓటర్స్ డే అనేది ఏదైతే ఉంటుందో అది ఓటర్స్కి డెడికేట్ చేయడం జరుగుతుంది. ఇది నేషనల్ ఓటర్స్ డే అంటే. గుర్తుంచుకోండి, నేషనల్ ఓటర్స్ డే అనేది ప్రతి సంవత్సరం 25th జనవరిలో సెలబ్రేట్ చేసుకోవటం జరుగుతుంది. 2011 నుంచి నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన ఇండియాలో ఓటింగ్ కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ థీమ్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ గైస్. వర్క్ హార్డ్.